సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భీకర వర్షాలకు జమ్మూ కకావికలమైంది. క్లౌడ్ బర్స్ట్తో ఆకస్మిక వరదలు ఒక్కసారిగా పోటెత్తాయి. ఒకే కుటుంబంలో 7గురితో సహా 11 మంది చనిపోయారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పూర్తిగా మూసేశారు. వందలాదిగా వాహనాలు కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు ఆర్మీ ముమ్మరం చేసింది. తాత్కాలిక బ్రిడ్జిల్ని ఆర్మీ నిర్మిస్తున్న పరిస్థితి. క్లౌడ్ బర్స్ట్తో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు కుమ్మేశాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు ఒక్కసారిగా మొత్తం జమ్మూ కాశ్మీర్ని కుదిపేసిన పరిస్థితుంది. ఈ వర్షాలకు కొండ చర్యలు కూడా విరిగిపడి క్లౌడ్ బర్స్ట్తో భీకర ఘటనలతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ పెను విపత్తులో ఒకే కుటుంబానికి చెందిన 7గురితో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోవటం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. జమ్మూ కాశ్మీర్ని వరుసగా వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. జమ్మూలోని రాంబన్, రియాసీ జిల్లాల్లో ఒక్కసారిగా సంభవించిన ఈ క్లౌడ్ బర్స్ట్, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు పెను వినాశనాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తుకు 10 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలు జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. కానీ పరిస్థితులు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి. వరదలో కొట్టుకుపోతున్నారు జనాలు. ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ వర్షంతో, కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలతో, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో ఒక్కసారిగా అక్కడ గోడ కూడా కూలిపోతుంది. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆ వరదలో పైనుంచి కిందకి కొట్టుకొచ్చారు. ఒక గోడ ఉంది కదా, ఈ గోడ దగ్గర మనం ఆగిపోతాం అనుకుంటే ఆ గోడ ఒక్కసారిగా వాటర్కి నాని ఒక్క ఉదుటిన కిందకు పడిపోయింది. గోడ మొత్తం ధ్వంసం అయిపోయి ఆ వరదలో గోడ కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ ఈ విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒక భీకరమైనటువంటి కుండపోత వర్షాలకి అక్కడ కొండ చర్య ఏ విధంగా విరిగిపడుతుందో చూడండి. ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరదకి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా, కొండ చర్యలు కూడా విరిగి ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోతున్నాయి. ఈ కొండ చర్య రోడ్డు మీదే పట్టడంతో అటు నుంచి వాహనాలు, ఇటు నుంచి వాహనాలు ఏవి కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి కొండ చర్యలు అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో విరిగి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక ప్రజానీకం అక్కడ ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు జమ్మూ కాశ్మీర్లో తాజా దృశ్యాలు. ఈ వరదల వల్ల, ఆకస్మిక వరదల వల్ల, ఈ వర్షాల వల్ల, క్లౌడ్ బర్స్ట్ కారణంగా విపరీతంగా అక్కడ వచ్చినటువంటి వరదల వల్ల మొత్తం కొండ చర్యలు కావచ్చు, గోడలు కావచ్చు, ఇక్కడ ఫ్లైఓవర్ చూడండి. మొత్తం ఫ్లైఓవర్ ఆ చివరి భాగం మొత్తం కూడా విరిగి పడిపోయింది. మొత్తం వన్ వే అయిపోయింది. ఎక్కడికక్కడ రాకపోకలు పూర్తిగా ఇటువైపు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి దారుణమైనటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బ్రిడ్జిలు కూలిపోవటం వల్ల, కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి రోడ్డు మీద పడిపోవటం వల్ల కొన్ని కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కిలోమీటర్లు ఈ విధంగా గంటలు ట్రక్కు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వాహనదారులు అందరూ కూడా నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని గంటల పాటు, అంటే 1 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే 5-6 గంటల సమయం పడుతుంది. అలాంటి దారుణమైనటువంటి ట్రాఫిక్ జామ్ అక్కడ కనిపిస్తోంది. రాంబన్ జిల్లాలోని రాజ్గఢ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఒక్కసారిగా పోటెత్తినటువంటి వరదలు ఆ ప్రాంతాన్ని నిండా ముంచేశాయి. ఇళ్ళు, చెట్లు, విద్యుత్ స్తంభాలు ఏ ఉంటేవి కొట్టుకుపోతున్నాయి వరదకి. ఈ విపత్తులో బద్దర్ అనే ఒక గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ ఇల్లు పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు నజీర్ అహ్మద్, అతని భార్య, అలాగే 5గురు పిల్లలు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. పూర్తిగా కూలిపోయి ఎక్కడికక్కడ శిథిలాల్లో చిక్కుకుపోయారు. 7గురు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాళ్ళ మృతదేహాలను అధికారులు ఎట్టకేలకు కష్టించి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది వెలికి తీసిన పరిస్థితి ఉంది. ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. మృతదేహాలను ఆ రెస్క్యూ టీమ్ ఏ విధంగా వెతుకుతుందో చాలా స్పష్టంగా ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. కొండ చర్యలు ఒక్క ఒదుటిన కిందకి పడిపోవడంతో కింద ఉన్నటువంటి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు, ఆ కొండకి దిగువ భాగాన నివసిస్తున్న వాళ్ళు తమ సర్వస్వం కోల్పోయారు.
ఇళ్ళు ఒక్కసారిగా ధ్వంసమైపోయాయి. అంత పెద్ద కొండచిరి ఒక్కసారిగా ఇంటి మీద పట్టడంతో ఇంట్లో పాపం ఆ సమయంలో నిద్రిస్తూ ఉన్నారు. కుటుంబం నిద్రిస్తూ ఉన్నారు. ఆన్ ది స్పాట్ 7 చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహాలు కొండరాళ్ళ కింద, బండరాళ్ళ కింద, మట్టి పెళ్లాల కింద పడిపోయినటువంటి ఆ మృతదేహాలని వెలికి తీస్తూ ఉన్నారు. అత్యంత హృదయ విదారక దృశ్యాలు జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రోదనలతో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ రోదనలతో మిన్నంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెస్క్యూ జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సిబ్బంది, అధికార యంత్రాంగం రెస్క్యూ చేస్తూ ఉన్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ బురదని, మట్టిని, రాళ్లని వెలికితీయటానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఆ బురదలో నుంచి, ఆ రాళ్లలో నుంచి, ఆ శిథిలాల్లో నుంచి మృతదేహాలు తీస్తుంటే అధికారులు కూడా కళ్ళెమ్మట నీళ్ళు వస్తున్నాయి. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ మృతదేహాల్ని చాలా వరకు బయటకు తీయగలిగినట్టుగా తెలుస్తోంది. ఈ విషాదం ఆ ప్రాంత ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. ఇదే జిల్లాలోని రాజ్ఘర్ గ్రామంలో కొండ చర్యలు విరిగిపట్టడంతో 5 వ్యక్తులు వరదలో కొట్టుకుపోయారు. 4 మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. మృతుల్లో ఓంరాజు, విద్యాదేవి, ద్వారకానాథు, ఇంకా గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉన్నారు. అతని ఎవరనేది కూడా పోలీసులు కనిపెట్టే పనిలో ఉన్నారు. తప్పిపోయిన మరొక వ్యక్తి కోసం అక్కడ సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఈ భీకర వరదల కారణంగా చాలా గ్రామాలు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. జాతీయ రహదారి కూడా పలు చోట్ల దెబ్బతింది. వాహనాల రాకపోకలకు అంతరం ఏర్పడింది. సుమారు 2000 వాహనాలు 5 రోజులుగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినాయి. 5 రోజులు చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఆ డ్రైవర్లు, ఆ ట్రక్లో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా పడిగాపులు పడతా ఉన్నారు. అక్కడే వాళ్ళు భోజనం చేయటం, అక్కడే కాలకృత్యాలు తీర్చుకోవటం, అలాంటి దారుణమైన సిచ్యుయేషన్. ఒకవైపు వర్షాలు వస్తున్నాయి, వాహనం ముందు కదలట్లేదు, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. చాలా దారుణంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఆర్మీ చర్యలు చేపడుతోంది. ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. హుటాహుటిన ఆర్మీ వీలైనంత ఆర్మీ అక్కడ సిబ్బంది వస్తూ ఉన్నారు. వాళ్ళు ముమ్మరంగా పనులు చేస్తూ ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. విరిగిపోయిన వంతెనలు ఏవైతే ఉన్నాయో ఆ వంతెనలను తాత్కాలిక బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి. విరిగిపోయిన వంతెనల్ని హుటాహుటిన వెంటనే తాత్కాలికంగా కొన్ని బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తే దాని మీద రాకపోకలు కొంత ఇప్పటికిప్పుడు ఈ వరదలు తగ్గుముఖం పట్టే వరకు కొంతలో కొంత స్వాంతన చేకూర్చే విధంగా ఆర్మీ ఎంత కష్టపడుతుందో చూడండి. మన భారత ఆర్మీకి నిజంగా సెల్యూట్ చేయాలి. మన భారత ఆర్మీ అహర్నిశలు కష్టపడుతూ అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో, కొండ చర్యలు విరిగిపడుతున్న ప్రాంతాల్లో వాళ్ళు కష్టించి రాత్రనక పగలనక ఎంత కష్టపడుతున్నారు చూడండి. ఎలాంటి సహాయ కార్యక్రమాలు, విపత్కర పరిస్థితుల్లో, వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా మన భారత ఆర్మీ ఎంత కష్టించి పనిచేస్తున్నారు. తాత్కాలికంగా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. నిజంగా ఆర్మీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా సరే ఆ కష్టాన్ని ప్రజల కోసం, మన భారత ప్రజల కోసం దిగమింగుకొని రాత్రుల పాటు సరిగ్గా నిద్ర కూడా లేకుండా అలాంటి కష్టమైన ప్రదేశాల్లో కూడా వాళ్ళు కష్టించి పనిచేస్తూ ఉన్నారు. మన ప్రజల్ని కాపాడటం కోసం వాళ్ళు వరదలో చిక్కుకున్న, లేదంటే ఇల్లు కూలిపోయి కింద పడిపోయిన, వరదల్లో కొట్టుకుపోయిన, పెద్ద పెద్ద చెట్లు పడ్డ, విద్యుత్ స్తంభాలు ఉరిగిపోయిన దాన్నంటినీ కూడా సెటరేట్ చేసే బాధ్యత భారత ఆర్మీ తీసుకుంటుంది. నిజంగా ఇలాంటి ఆర్మీ మనకు ఉండటం ప్రతి భారతీయ పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. మళ్ళొకసారి నేను భారత ఆర్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, సెల్యూట్ చేస్తూ ఉన్నాను. చాలా దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. అసలు ఎవ్వరూ కూడా ఆ స్థాయిలో పనులు చేయరు. సాధారణ ప్రజానీకం, అధికార యంత్రాంగం అయితే అంత వేగంగా అలాంటి పరిస్థితుల్లో వర్క్ చేయలేరు. కానీ మన ఆర్మీ దృఢమైనటువంటి ఆర్మీ, దృఢ సంకల్పంతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా గట్టిగా పనిచేసి మన ఆర్మీ అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెడుతోంది. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆర్మీని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఆహారం అందిస్తూ ఉన్నారు, వాటర్ అందిస్తూ ఉన్నారు, నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేసేందుకు అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. తాజా వాతావరణ హెచ్చరికల ప్రకారం కశ్మీరు లోయలోని అన్ని పాఠశాలలను కూడా తాత్కాలికంగా మూసివేశారు. ఎందుకంటే ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది. గత వారం రోజులుగా వర్షాలు కుడుతున్నాయి. మరికొన్ని రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అక్కడి స్థానికంగా ఉన్న నదులు. ఐఎండీ అంచనా ప్రకారం ఋతుపవనాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్స్ల కలయిక కారణంగా ఇలాంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది. భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కొండ ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని జమ్మూ కాశ్మీర్లో అక్కడ ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా
చాలా జాగ్రత్తలు ప్రజలకు చెప్తున్న పరిస్థితి, అవగాహన ఏర్పరుస్తూ ఉన్నారు. దిగువ ప్రాంతాల్లో కొండ కింద ఉన్నవాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నటువంటి విజువల్స్ గత 2-3 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ భారీ వర్షాలకు ప్రజలు నానా నరకయాతన పడుతున్నటువంటి దృశ్యాలు, ఆ తర్వాత ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుందో, అధికారులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది.